దానగుణం కలవారు 3 రకాలు. అవసరానికి ఆదుకోమంటూ అర్థిస్తే కాదు అనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపేవాడు దాత. అడిగిన వారి అవసరాన్ని అంచనా వేసి అడిగిన దానికన్నా అదనంగా ముట్ట చెప్పేవాడు ఉదారుడు. ఇహ వదాన్యుడు అనే 3వ స్థాయి దాత అవతల వాడికి అవసరం ముంచుకొచ్చిందనో ఆపద వాటిల్లిందనో తెలియగానే వెళ్ళి చేతనైనంత సాయం చేసొస్తాడు. ఇది ధర్మంబు, ఇది ఈలువ, ఇది వ్రతము, ఇది సద్వివేకము, ఇది ఆచారంబు, ఇది దేవపూజ అంటూ కాశీఖండంలో శ్రీనాథుడు వర్ణించిన లక్షణాలన్నీ దాతృత్వానికి వర్తిస్తాయి. త్యాగేన భోగీ భవతి, త్యాగమే భోగానికి సాధనం అనేది నిజమైన దాతల విశ్వాసం. దానం ఒక స్వభావం, పెద్దల నుంచి సంక్రమించే వారసత్వ సద్గుణం. అది సత్పురుషుల లక్షణం అన్నాడు పెనుమళ్ళ సోమకవి. అలాంటి వారికి చిత్తము చాలా నిర్మలము, చేతలు ధర్మనివాస వాసనాయత్తములు అని వర్ణించాడాయన సీమంతిని కళ్యాణంలో. దానం గురించి భారతం అనుశాసనిక పర్వం కూడా విశేషంగా ప్రస్తావించింది. వివిధ దానగుణాలను ప్రస్తుతించింది. వచ్చినవాడు మహావిష్ణువు, తొందరపడకు, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు, వలది దానము గీనమున్ అని శుక్రాచార్యుడు నెత్తి నోరు బాదుకున్నాడు. వినలేదు బలిచక్రవర్తి. రాజ్యము గీజ్యమున్ సతతమే, కాయంబు నాపాయమే, ఈ దేహం శాశ్వతమా, పోతూ పోతూ ముల్లె మూట కట్టుకుని పోతామా అన్నాడు నిశ్చయబుద్ధితో. ఫలితంగా తొలుత సుతల లోకానికి రాజయ్యాడు. ధర్మిల సావర్ణి మన్వంతరంలో ఇంద్ర పదవికి యోగ్యుడయ్యాడు. అంతేకాదు, లోకాలను కాచే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి ఇంటికి నిత్యం కాపలా కాశాడు. దానబుద్ధికి దక్కిన అమూల్య వరం అది. చచ్చువారలెవరు, చావనివారేరి, చచ్చి బ్రతికియుండు జనములెవరు తేల్చుకో అన్నాడు వేమన. చనిపోయినా బతుకున్న కీర్తికాయుడు బలిచక్రవర్తి. అందుకే ధనానికి ప్రయోజనాలు లేదా లక్ష్యాలు రెండే అంది శాస్త్రం. మొదటిది భోగం, రెండోదేమో దానం. తినజాలక ఏ ధర్మము కనజాలక పరమలోభికి ఇష్టము కూర్చే ధనమెల్ల నేలపాలు అని కవి చౌడప్ప చెప్పింది అదే. తోటివారికి కష్టం వచ్చినప్పుడు చెమ్మగిల్లే కళ్ళు, సాయపడే చేతులు ఈ సృష్టికి అలంకారాలు. తోటివారికి కష్టం వచ్చినప్పుడు చెమ్మగిల్లే కళ్ళు, సాయపడే చేతులే ఈ సృష్టికే అలంకారాలు. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులు మిన్న అన్నారు. అందుకే ఇంతకు దానమో ధర్మమో సాయమో చేయాలంటే ధనం ఉన్నవాడే కావాలనేం లేదు, మనసున్నవాడైతే చాలు. ఆ మాటకొస్తే మనసుతో జీవిస్తున్నవాడే మనిషి. మననే వహి జీవతి అంది యోగ వాసిష్టం. నిండు చంద్రుడు ఉన్న రాత్రిని జ్యోతిష్మతి అనాలన్నాడు రఘువంశంలో కాళిదాసు. సజ్జనులు లోకంలో వసంత ఋతువుల్లా సంచరిస్తారన్నారు శంకరులు. బీహారులోని నలంద జిల్లాకు చెందిన శ్రావణ్ కుమార్ అలాంటి మనసున్న సజ్జనుడు. పాలు లేక శిశువు తల్లడిల్లే దృశ్యం చూసి చెలించిపోయాడాయన. ఇది 1990లో జరిగింది. ఆనాటి నుంచి తన దుకాణం ముందు పసికొందులకు పాలు ఉచితం అని బోర్డు పెట్టించి ఎంతోమంది చిన్నారుల ఆకలి తీర్చారాయన. శ్రవణ్ కీర్తిశేషులైన తర్వాత ఆ ఉచిత పాల పంపిణీని అంతే ఇష్టంగా కొనసాగిస్తున్న ఆయన సోదరుడు రంజిత్ కుమార్ కూడా మనలాంటి సామాన్యుడే, కాకపోతే మనసున్నవాడు. ఇంత స్ఫూర్తిని ఇచ్చే రచన చేసిన రచయితకి, కీర్తిశేషులు శ్రవణ్కి, అతని సోదరుడు రంజిత్కి సహృదయాంజలి మరి.